టికెట్ ఒక హాఫ్ అన్ అవర్లోనే దొరికేసింది డైరెక్ట్గా. 10కి బయలుదేరాల్సిన ట్రైన్ మనకి దాదాపు 11 బాపట్ల అయితే క్రాస్ అయిపోతుంది. ఒక దాదాపు 2 hours 14 minutes అయితే ట్రైన్ అయితే లేట్ నడుస్తుంది. ఇప్పుడు వచ్చేసరికి శ్రీకాళహస్తి టెంపుల్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. గైస్, ఈ వీడియోలో మనం ఏంటంటే ఖమ్మం నుంచి తిరుపతికి అయితే మనం ట్రైన్లో అయితే జర్నీ చేయబోతున్నాం. సెకండ్ సీటింగ్లో అయితే మనకి ఏ ట్రైన్ అంటే మనకి కృష్ణ ఎక్స్ప్రెస్ అనమాట. మీకు డీటెయిల్గా ఎట్లా పోతుంది, మొత్తం ఎలా జర్నీ చేయాలి, మొత్తం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే తిరుపతి మొత్తం ఫుల్ టూర్ అయితే చేద్దాం అనమాట ఈ వీడియోలో అయితే. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. గైస్, ట్రైన్ అయితే దాదాపు గంటన్నర ట్రైన్ లేట్ అయితే నడుస్తుంది కృష్ణ ఎక్స్ప్రెస్ అయితే. మనం ప్రస్తుతానికి ఖమ్మం స్టేషన్లో అయితే ఉన్నాం. ఇది 10కి రావాల్సిన ట్రైన్ మనకి 11:30కి అయితే వస్తుంది. మీకు దోర్నగల్ అయితే దాటింది, ఇప్పుడే దోర్నగల్ క్రాస్ అయింది. ఖమ్మం ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి అయితే వస్తుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు మనకి 11:30కి అయితే వస్తుందని చెప్తుంది. 10కి బయలుదేరాల్సిన ట్రైన్ మనకి దాదాపు 11:38కి అయితే బయలుదేరింది కృష్ణ ఎక్స్ప్రెస్ అయితే. మనం ఇప్పుడు వచ్చేసరికి సెకండ్ సీటింగ్లో అయితే ఉన్నాం. గైస్, ఖమ్మం నుంచి బయలుదేరిన తర్వాత ఫస్ట్ స్టాప్లోనే మనకి దాదాపు పావు గంట సేపు అయితే ఆగింది. ఇక్కడ బోనకల్ స్టేషన్లో అయితే ఆగింది. ఇప్పుడు దాదాపు మనకి 15 minutes అయితే అవుతుంది, ఇంకా కదలట్లేదు ట్రైన్ అయితే మాత్రం. దాదాపు 20 minutes తర్వాత అయితే ట్రైన్ ఇప్పుడైతే కదులుతుంది బోనకల్ స్టేషన్ నుంచి అయితే. స్టేషన్ చూడండి. నెక్స్ట్ స్టేషన్ వచ్చేసరికి మదిరా అనమాట. ఆడెంతసేపు ఆగుతుందో. ఇప్పటికే దాదాపు 2 hours అయితే లేట్ నడుస్తుంది ట్రైన్. గైస్, దాదాపు 2 hours అయితే లేట్ నడుస్తుంది. ఇప్పుడైతే మదిరా స్టేషన్కి అయితే వచ్చింది. కరెక్ట్గా విజయవాడ స్టేషన్లో అయితే ఎంట్రీ అవుతుంది. ఇప్పుడే విజయవాడ జంక్షన్కి అయితే వచ్చింది 1:50కి అయితే. ట్రైన్ దాదాపు మనకి గంటన్నర లేట్ అయితే నడుస్తుంది. ఇప్పుడే విజయవాడ స్టేషన్ నుంచి అయితే బయలుదేరింది. గైస్, ఇది విజయవాడ బస్ స్టాండ్, మెయిన్ బస్ స్టాండ్ అవుతుంది. ఇప్పుడు కృష్ణా నది బ్రిడ్జ్ అయితే వస్తుంది. కృష్ణా కెనాల్ బ్రిడ్జ్ మీద అయితే పోతుంది ట్రైన్. వాటర్ అయితే అంత లేవు. వాటర్ తక్కువే ఉన్నాయి గైస్. ప్రజెంట్ అయితే మనకి దుగ్గిరాల స్టేషన్లో అయితే ఆగింది ట్రైన్. చూడొచ్చు ఉంది తిరుపతి ఆదిలాబాద్. గైస్, ఇప్పుడే తెనాలి జంక్షన్ అయితే క్రాస్ అవుతుంది ట్రైన్. ఎగ్జాక్ట్లీ 3:14కి అయితే బయలుదేరింది. లేటే నడుస్తుంది ట్రైన్, వచ్చేసరికి గంట లేట్ నడుస్తుంది. గైస్, బాపట్ల స్టేషన్కి అయితే వచ్చింది. మీకు బాపట్ల అంటే ఏం గుర్తొస్తుందో కామెంట్ చేయండి. ఎగ్జాక్ట్లీ బాపట్ల స్టేషన్కి అయితే 4కి అయితే వచ్చింది ట్రైన్. వచ్చేసరికి చాలా లేట్ నడుస్తుంది. దాదాపు 2 hours లేట్ అయితే నడుస్తుంది కృష్ణ అయితే. దాదాపు 2 hours 14 minutes అయితే ట్రైన్ అయితే లేట్ నడుస్తుంది. ఇప్పుడు వచ్చేసరికి మనం కావలి స్టేషన్లో అయితే ఉన్నాం అనమాట. చాలా లేట్ అయితే నడుస్తుంది, చాలా స్లో నడుస్తుంది అనమాట ట్రైన్. వచ్చేసరికి మీకు ట్రైన్ చూడొచ్చు బ్యాక్ సైడ్ అవుతుంది మనకి. ప్రజెంట్ ట్రైన్ వచ్చేసరికి మీకు గూడూరు జంక్షన్లో అవుతుంది. దాదాపు మనకి 1 hour 40 minutes అయితే లేట్ అయితే నడుస్తుంది ట్రైన్. వచ్చేసరికి ఇప్పుడు మనం గూడూరు స్టేషన్లో అయితే ఉన్నాం. ఇప్పుడైతే ఆగింది. చూడాలి మరి ఎంత టైం ఆగుతుందో, ఎంతసేపు ఆగుతుంది. ఇక్కడ ఇది జంక్షన్ అనమాట మనకి. ఇక్కడ నుంచే మనకి చెన్నై లైన్ అయితే కనెక్ట్ అయి ఉంటుంది. గైస్, దాదాపు ఒక పావు గంట తర్వాత గూడూరు జంక్షన్ నుంచి అయితే ట్రైన్ అయితే బయలుదేరింది. చూడాలి మరి తిరుపతి పోయేసరికి ఏ టైం అవుతుందో. గైస్, అక్కడ దూరం కనిపిస్తుంది కదా, అది వచ్చేసరికి శ్రీకాళహస్తి టెంపుల్. వచ్చేసరికి 9:54 అయితే అవుతుంది ఎగ్జాక్ట్లీ. ఇప్పుడైతే మనం శ్రీకాళహస్తి స్టేషన్లో అయితే చేరుకున్నాం. మొత్తం స్టేషన్ కూడా, ఈ స్టేషన్ కూడా మనకి రెనోవేషన్ అయితే జరుగుతుంది. దాదాపు అన్ని స్టేషన్స్ అయితే మనకి రెనోవేషన్ అయితే జరుగుతుంది. గైస్, ఇక లాస్ట్ స్టాప్ అనమాట ఇది వచ్చేసరికి రేణిగుంట. ఇక్కడ నుంచి మళ్ళీ తర్వాత డైరెక్ట్ మనకి తిరుపతిలోనే ఆగుతుంది. ఇక డైరెక్ట్ మనకి కరెక్ట్గా 10:23కి అయితే వచ్చింది రేణిగుంట జంక్షన్కి అయితే. ఇక్కడ నుంచి ఒక 12 kilometers అయితే ఉంటుంది మనకి తిరుపతి. గైస్, ట్రైన్ అయితే ఇప్పుడే స్టేషన్ లోపలికి అయితే ఎంటర్ అవుతుంది. తిరుపతి స్టేషన్ మనకి కరెక్ట్గా 10:41కి అయితే ఎంట్రీ అవుతుంది. ఇంకొక 2 kilometers అయితే ఉంది స్టేషన్ అయితే.
దాదాపు మనకి గంటన్నర లేట్ అయితే నడిచింది అనమాట ట్రైన్ వచ్చేసరికి. ఫైనల్లీ ట్రైన్ వచ్చేసరికి మీకు కరెక్ట్గా 10:51కి అయితే మనకి ఎగ్జాక్ట్లీ అయితే స్టేషన్లోకి అయితే డ్రాప్ చేయడం అయితే జరిగింది. దాదాపు మనకి గంటన్నర లేట్ అయితే నడిచింది ట్రైన్ వచ్చేసరికి. ఫైనల్ అయితే మనం తిరుపతి అయితే చేరుకున్నాం. విష్ణు నివాసం గేట్ నెంబర్ 2 ఇది. బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. మనకి విష్ణు నివాసం దగ్గర మనకి రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది. మనం ఆధార్ కార్డు పట్టుకొని ఇక్కడికి వస్తే మనకి ఇక్కడ టోకెన్లు అయితే ఇస్తారు, మనకి దర్శనం టికెట్లు అయితే ఇస్తారు. గైస్ దాదాపు మనకి టికెట్ ఒక హాఫ్ అన్ అవర్లోనే దొరికేసింది డైరెక్ట్గా. టైం వచ్చేసరికి మీకు 9 PM అయితే ఉంది. రేపు 9 PM అయితే ఉంది అనమాట. ఈ మొత్తం జపాలి ఇలాంటివన్నీ తిప్పుకొస్తుంది ఈ పాస్ తీసుకుంటే. దాదాపు మేము ఒక 13 టికెట్స్ 2 హాఫ్స్ అనమాట. ఇది వచ్చి ఒక్కొక్క ఈచ్ మెంబర్కి వచ్చేసరికి మీకు దాదాపు ప్రైవేట్ వెహికల్స్ అయితే మనకి దాదాపు 200-150 అయితే చెప్తారనమాట. ఈ ప్రైవేట్ వెహికల్ అనమాట వచ్చేసరికి. మనం ఫస్ట్ పోయే ప్లేస్ వచ్చేసరికి మీకు శ్రీవారి పాదాలు అనమాట. అటు చివరి నుంచి మనం ఇటు మళ్ళీ బ్యాక్ అయితే వస్తాం అనమాట. దాదాపు ఇక్కడ షాప్స్ మొత్తం కాస్ట్ అయితే చాలా తక్కువ అయితే ఉన్నాయి. నాకు అనిపించింది చాలా తక్కువ ఉన్నాయి. ఎక్కువ ఉంటుంది అనుకున్నా కానీ చాలా తక్కువ ఉన్నాయి కాస్ట్ అయితే మాత్రం. ఫైనల్లీ కనిపిస్తుంది కదా బ్యాక్ సైడ్ జపాలి.